మానవ సహిత చంద్రయాన్ యాత్రలు అన్నటువంటిది ఇస్రో చైర్మన్ నారాయణంది హైలైట్ చేశారు. ఇంకోవైపు పెట్టరేగిన పచ్చ మోకలు అంటూ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత రమేష్ కుమార్ రెడ్డి రాజకీయ విమర్శలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి బ్యాచ్ రగడ. మంత్రి సోదరుడు నేతృత్వంలో ర్యాలీ స్టేషన్లో ఫిర్యాదు, పోలీసుల అదుపులో వైఎస్ఆర్సీపీ నేత, ఆయన్ను అనేక స్టేషన్లు తిప్పుతూ చివరికి మదనపల్లికి తరలింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రెడ్ బుక్ అరాచకాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తాం, ఏపీలో శాంతి భద్రతల వైఫల్యాన్ని సభ దృష్టికి తెస్తాం, అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీ నేతలు ఇబ్బందులు గురి చేస్తున్నారు, అఖిలపక్ష భేటీ తర్వాత మీడియాలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు గురుమూర్తి, తనూజారాణి, సుభాష్ చంద్రబోస్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సుహృద్భావం క్లీన్ బౌల్, డీజీపీతో వేదిక పంచుకునేది డీజీలు ససేమిరా. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాపై సీనియర్ ఐపీఎస్ అధికారులు తిరుగుబాటు బావుట పోలీస్ శాఖతో పాటు ఉన్నత స్థాయి అధికార వర్గాల ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మధ్య సుహృద్భావపూర్వకంగా నిర్వహించిన క్రికెట్ మ్యాచ్పై కూడా ఈ ఆధిపత్య పోరు ప్రభావం పడింది. డీజీపీ గుప్తాతో వేదిక పంచుకునేందుకు ఇతర డైరెక్టర్ జనరల్ ససేమిరాండంగా ఉన్నారు. దీంతో క్రికెట్ మ్యాచ్ ముఖ్య అతిథులుగా హాజరవ్వాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్కే విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముఖం చాటేయాల్సి వచ్చింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన సీనియర్ ఐఏఎస్ ఇతర ఐపీఎస్ అధికారులు ఎవరు క్రికెట్ మ్యాచ్ వైపు తొంగి చూడనే లేదు. యావత్ ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కలకలం రేపుతున్న ఈ తాజా పరిణామం ఇదిగో ఇలా ఉందంటూ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మధ్య సుహృద్భావపూర్వక సంబంధాలు కొనసాగించేందుకు ఏటా క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. క్రికెట్ మ్యాచ్కి సీఎస్, డీజీపీ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. వాళ్ళు ఎవరు ఈ హాజరు కాలేదన్నటువంటిది హైలైట్ చేశారు.